అసలు వాట్సాప్లో మన ఫేక్ ఐడీస్ ఏదో చెప్పేస్తాం, మరి అది నాదే అంటాము, అన్నీ చెప్పేస్తాం కదా. ఫేస్బుక్ ఫేక్ ఐడీస్ చెప్తాం, ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఐడీస్ చెప్తాం, అన్నీ చెప్పేస్తాం. ఆఖరికి వాడు మన గుట్టు చిన్న క్లాష్ వస్తుంది కదా, ఆ క్లాష్ వచ్చినప్పుడు ఆడు గుట్టు బయట పెట్టినప్పుడు, అన్నా నేను ఆడిని ఎంత నమ్మానన్నా, ఆడు దుర్మార్గుడు అన్న, పనికిమాలోడు ఆడు అంటాం కదా. ఎందుకంటే ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు. ఎవరు నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారు అనుకుంటాం, కానీ ఎవరు నమ్మదగిన వారు కాదు. మనము నమ్మదగని వారము అని చెప్తుంది బైబిల్. ఒక రోజున ఒక అమ్మాయి పురుగుల మందు తాగిందని నాకు తెలిస్తే అర్ధరాత్రి పూట బయలుదేరి ఆ అమ్మాయికి ప్రార్థన చేయడానికి నేను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను, నాకు అసలు ఆమె తెలీదు, చూడలేదు. ఒక మెసేజ్ వచ్చింది, మనకి ప్రేయర్కి వచ్చే వాళ్ళల్లో ఒకళ్ళు పురుగుల మందు తాగారు, ముగ్గురు తోటకోడల్లో ఒకళ్ళని మెసేజ్ వచ్చింది. నేను ఆ అక్కకి రిటర్న్ మెసేజ్ పెడితే ఆమె రిప్లై ఇవ్వాల. నైట్ 1 గంటకు వచ్చింది. సరే ఇప్పుడు ఏం చేయాలి, ప్రార్థన చేసుకుంటే ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఆమె తల మీద చేయించి ప్రార్థన చేయని ప్రభు నాతో మాట్లాడితే, బండి లేదు ఏమీ లేదు, నేనున్న ఏరియా నుంచి ఎట్లా బయలుదేరాలి, మొత్తానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్టకేళ్ళకు మొత్తానికి ఆమెను తెలుసుకున్న తర్వాత ఆమె నన్ను చూసినాక నాకు ఆ అమ్మాయి తెలియదు, ఆమెకు నేను తెలుసు అంట. ఎట్లా తెలుసా అని చెప్పి అక్కడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రైజ్ లార్డ్ అన్నా అని చెప్పి, ఏమ్మా నేను తెలుసా నీకు తెలుసన్నా, మీరు బల ప్రారంభించినప్పుడు ఆ రోడ్లో, వాగు రోడ్లో నేను కూడా వచ్చానన్నా, మా ఫ్యామిలీ అంతా అక్కడ భోజనం చేసామన్నా ఆ రోజు అని అన్నా. ఓకే మంచిది. నేను అన్నాను, ఏమైందమ్మా సమస్య ఏంటన్నా. ఆ అమ్మాయి చెప్పలేక పాపం ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు పక్కనే ఉన్నారు. ప్రాబ్లం ఏంటక్క అన్నారు. వాళ్ళు ఏం చెప్పట్ల, ఏమో పాస్టర్ గారు ఏమిటోనండి, ఏం బాధలో ఏమో అర్థం కావట్లేదు ఆడంటాను. ఈ అమ్మాయిని అడిగితేనేమో ఏమంటారు. నేను అన్నాను ఏమ్మా మీ ఆయన మంచోడు కాదా అన్న. మా ఆయన చాలా మంచోడు అండి అంతే, ఆయన చాలా మంచోడు. తర్వాత మీ అత్తగారు మంచిది కాదా అన్న. మా అత్తగారు కూడా చాలా మంచిదండి అన్న. తర్వాత మీ తోటి కూడా మంచోడు కదా అన్న. వాళ్ళు కూడా మంచోళ్ళేనండి అని. ఆ తర్వాత మీకున్న మరుదులు మంచోళ్ళు కదంటే వాళ్ళు కూడా మంచోళ్ళేనండి. మరి అందరూ మంచోళ్ళే అంటున్నావు కదా, కొన్ని ఆడబిడ్డలు ఉన్నారా, వాళ్ళని మంచోళ్ళు కదా అన్న. వాళ్ళు కూడా మంచోళ్ళున్నా. మరి ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం అంటే అందరూ మంచోళ్ళేననే అంది. అసలు మరి ఎంత మంచోళ్ళు లేనప్పుడు భర్త మంచోడు, అత్త మంచిది, మావ మంచిది, మరుదులు మంచోళ్ళు, తోడుగోళ్ళు మంచోళ్ళు, ఆడపడుచు మంచోళ్ళు, మరి ఎంతమంది మంచోళ్ళు అంటే పురుగుల మంది ఎందాగా దేని దాగా చెప్పు అని చెప్పి అడిగితే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, అన్నయ్య నాకు పెళ్ళైన కొత్తలో నా భర్త నేను మాట్లాడుకుంటాను, మన సిప్పి మాట్లాడుకుంటారు పెళ్ళైన కొత్తలో. కాబట్టి ఆ పెళ్ళైన కొత్తలో